ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి వైఎస్ఆర్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి పనిలో నిమగ్నమయ్యారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీ నాయకులను తప్పుడు కేసుల్లో ఎలా ఇరికించాలో ఆలోచన తప్ప అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలు చేసి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి మరి నానా రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇవాళ ఆ లడ్డూ ప్రసాదం కల్తీ జరగలేదు అని చెప్పి సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ రాగానే వెంటనే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు గారి మీద దాడులు, జోగి రమేష్ గారి మీద దాడులు, అంటే ఒక మాజీ మంత్రులు. అప్పటికి మరి ముందు బాలబ్రహ్మనాయుడు గారి మీద, మా మాజీ ఎమ్మెల్యే గారి మీద దాడి చేశారు, విడుదల రజనీ గారి మీద దాడి చేశారు. అయినా ఇంకా ఇంపాక్ట్ రావట్లేదు వాళ్ళకి. ఒక కాపు నాయకుడిని మీద దాడి చేస్తే వెంటనే డైవర్ట్ అవుతుందని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం కూడా చూశారు ఆ వీడియోలు. ఏ రకంగా అంబటి రాంబాబు గారు వాహనం వెళ్తున్నప్పుడు అడ్డుకొని కర్రలతో రాడ్లతో నిలబడి వెనక నుండి ఇష్టానుసారమైన మాట ఇచ్చారు రాంబాబు గారిని అని ఆయన్ని రెచ్చగొట్టి ప్రేరేపించి ఆయన తొందరపాటులో ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఇవాళ ఆయన మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఆయన కేవలం 3 నిమిషాలు 4 నిమిషాలు ఆ మాట అన్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. నేను ఎలా అని ఉండకూడదు, నేను కావాలని కాదు, ఆవేశంలో ఒక మాట తూలింది, దానికి అందరూ కూడా నన్ను క్షమించాలి అని క్షమాపణలు కూడా కోరారు. అయినా సరే ఆయన మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఏ రకంగా లోపల పెట్టి ఆయన్ని జైలు పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసి ఈరోజు దారుణం ఏమిటి అంటే కర్రలతో రాడ్లతో కార్లు బద్దలు కొట్టి ఇళ్ళల మీద దాడులు చేసి పెట్రోల్ బాంబులు వేసి ధ్వంసం చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిలా, అంటే కొట్టినటువంటి వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టినటువంటి వాళ్ళకి సెంట్రల్ జైలు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూసామా? జోగి రమేష్ గారి ఇంటి మీద